ఆ విగ్రహాలు తీయాలి, ఆ టెంపుల్ని బయటికి పెట్టాలి అని అంటే ఈ విగ్రహము ఎలా ఈ ఇప్పుడున్నటువంటి టెంపుల్ని ఎలా తీస్తారు మరి? అది ఎట్లా సాధ్యమవుతుంది? అది మనము ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా చేయొచ్చు. అంటే నువ్వేమన్నా వాళ్ళకి ఇంటిచ్చావా? ఎవరికి? ఇప్పుడు నీకు అక్కడ వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళకి తెలియజేయడం జరిగిందా ఇవన్నీ? నేను ప్రతిదీ చెప్పాను. ఏంటంటే నాకు ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏమని అంటే కనుక అవును ఈ అమ్మాయి చెప్పేది ప్రతిదీ నిజం, ఈ అమ్మాయి చెప్పిన ప్రతి ప్రూఫ్ అక్కడ ఉందని అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే మీరు తీసుకెళ్ళినప్పుడు తినేమన్నా అక్కడ ఆనమాలు చెప్పడము నేను చెప్పాను. అక్కడ ఒక పుట్టు ఉండేది, పుట్టు ఉన్నప్పుడు వాళ్ళు పుట్ట తవ్వారు. ఓకే. అక్కడికి వెళ్ళగానే అడిగితే కనుక ఏమన్నారంటే కనుక అవును మేము పుట్ట తవ్వామని చెప్పారు. అంటే కనుక పని చేసేటప్పుడు అది మిస్టేక్లో ఎట్లా ఏర్పడిందో నాకు తెలియదు. పుట్ట అయితే తవ్వారు అంటే పుట్ట ఉంది కొంచెం. అంటే పుట్ట మీద ఇప్పుడు వీళ్ళు పక్కకి టెంపుల్ కట్టేసారు. ఏం టెంపుల్ ఉంటుంది భవిత అక్కడ? కాళికామాత టెంపుల్. కాళికామాత టెంపుల్. మాత కిందనే ఇంకొక నాగదేవత గారు ఉన్నారు. ఇప్పుడు నువ్వు తీసేయడానికి ఇంత సాహసం? ఈ సాహసం ఓన్లీ గుడి కోసం మాత్రమే, ఇంకా దేనికోసం కాదు. ఏం ఆశించడం లేదు, ఏం ఆశించట్లేదు. జనాలకు ఎట్లా చెప్తావు భవిత? ఎట్లా నిరూపించగలుగుతావు? నాకు అది కావాలి ఆన్సర్, అదొకటి. ఇప్పుడు నేను మీ అమ్మని అడగడానికి రెడీగా లేను, ఎందుకంటే దాని గురించి నువ్వెళ్ళి రహస్యాలు తెలుసుకొని వచ్చి ఇంత ముందుకు వచ్చి ఇది అని చెప్పేసి ఇంత జెన్యున్గా నువ్వు చెప్తున్నావు. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నా, నా కెమెరామ్యాన్లు కూర్చున్నారు, మీ మమ్మీ కూర్చున్నది. ఇది కరెక్ట్ అనుకుంటే జనాలు నీకు ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తారు, కామెంట్ రూపంలో అనుకో. లేకపోతే నీ హెల్త్ పరంగా ఆర్థికంగా కావాలన్నా కూడా మా కేఆర్టీవీ నుండి నీకు 100% మేము సపోర్ట్ చేస్తాం. కానీ దాన్ని నువ్వు ఎట్లా బయట పెట్టగలుగుతావు? నాకు ఒక ప్రూఫ్ అనేది చూపించగలుగుతావా? నీకు ప్రూఫ్ కావాలి కదా, నాతో పాటు గుడికి రండి. నేను చెప్పేది గుడికి రండి, అక్కడ ప్రతి ఆనవాళ్ళు ఉన్నాయి చెప్పాను కదా, ఆ గుడి కింద గుడి ఉంది. మనము అది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా తీసి మిమ్మల్ని అంటే కనుక ఇప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ కావాలి, వాస్తవానికి ఆ గుడి తీయాలంటే కనుక నాకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ వచ్చిందంటే మాత్రం 100% మీకు చూపిస్తాను. అది ఇప్పుడు నువ్వు ఇట్లా ఇస్తూనే ఉంటావు ఛానల్స్కి, నీకు సపోర్ట్ ఎవరు లేకపోతే నీ అంతటా నువ్వేమన్నా చేయడానికి రెడీగా ఉన్నా. మీ అమ్మ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. చెయ్యకపోతే చేస్తారా మేడం? ఎట్లా చేస్తుంది చెప్పు ఒకసారి. అది తర్వాత ఇప్పుడు ఎవరు చేయకపోతే కనుక భవిత ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనం ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా, అన్నం తినాలన్నా, మనం ఇక్కడ కూర్చోవాలన్నా కావాల్సింది మనకు డబ్బులు. అమ్మకు డబ్బులు ఎట్లా వస్తాయి? మేమేమి మరీ అంత రిచ్ పర్సన్స్ కాదు, మేము అలా అని చెప్పేసి పూర్ పర్సన్ కాదు. ఓకే, మేము తినడానికి అందుకు ఉంది. కానీ మనకి పెద్ద ఆస్తులు ఉంటేనే తరిగిపోయిన వాళ్ళు కూడా కిందికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భవిత. నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు మీ మమ్మీకి ఆర్థికంగా సపోర్ట్ చేయవలసినటువంటి ఏజ్కి వచ్చినటువంటి అమ్మాయివి ఇలా చేయడం వల్ల ఆమె మానసికంగా చాలా సఫర్ అవుతుంది. బట్ నీతో షేర్ చేయలేదు ప్రతిదీ. ఎందుకంటే నిన్న ఆమె దేవతలాగా భావిస్తుంది. ఎందుకంటే మీ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు మిస్క్యారీ అయ్యారని చెప్పారు కదా, బాబు కదా. సో నీ కోసం అని చెప్పేసి మీ మమ్మీ సుబ్రహ్మణ్య స్వామి దేవుణ్ణి మొక్కడం జరిగింది. అది మీ ఆరాధ దైవం వాళ్ళ మమ్మీ వాళ్ళ తరపున కూడా చాలా క్లియర్గా మీ మమ్మీ చెప్పింది. ఆ పరంగానే ఇప్పుడు నువ్వు అమ్మవారి తరపున ఆమెకి పుట్టడం జరిగిందమ్మని చెప్పేసి మీ అమ్మ నేను గట్టిగా నమ్ముతుంది. నమ్మడం వల్లనే నేను సేవ్ చేసుకుంటుంది కూతురు అని. అసలు ఏమి ఇస్తావు మీ అమ్మకి ఈ ఏజ్లో నువ్వేం చెయ్యలేకపోతున్నా అని ఆమె నీకు చెప్పలేకపోతుంది కదా. అవును, చెప్పలేకపోతుంది కాబట్టి నాకు కూడా చాలా బాధేస్తుంది. అందుకోసమే కదా ఈ అమ్మని ఏదో ఇక్కడ చేయాలంటే కనుక ముందు అమ్మతో నేను ఫైట్ చేయాలి. ఇప్పుడు ఒక తల్లితో ఫైట్ చేయడం చాలా కష్టం, కానీ అది పని నేను చేస్తున్నాను. మేడం ఇట్లా మీ చుట్టాలందరూ నమ్ముతారా భవిత చెప్తా ఉంటే ఏ పిచ్చి పిల్లి ఇట్లా మాట్లాడుతుంది ఏందని చెప్పేసి ఏమని అంటూ ఉంటారా? 9 ఇయర్స్ నుండి ఉన్నప్పుడు ఎట్లుంటారు భవిత? నీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా నీతో మాట్లాడుతుంటే అంటే వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది నీతోని? అంటే కనుక నాకు చిన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు ఐడియా లేదు, బట్ పర్టికులర్గా గర్ల్సే ఉన్నారు, నాకు బాయ్స్ లేరు. బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయను. మరి నీకు ఒక సోలు అంటే ఒక పర్సన్ ఉన్నారని చెప్పేసి మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటి అసలు అది? అది అంటే ఫస్ట్ జన్మ నుంచి అది ఉందన్నమాట. ఇప్పుడు లేరు? ఇప్పుడు కూడా ఉన్నాడు, బతికే ఉన్నాడు, పుట్టాడు కదా అక్కడ. ఎక్కడ పుట్టాడు అది తెలియదు కదా నాకు. మరి పుట్టాడని ఎట్లా చెప్తున్నావు? అది తెలిసిపోతుంది అంతే. దానికి నేను ప్రూవ్ చేయాలంటే నేను చేయలేదు. అతను తిరిగి వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అంటే తను ఒక మానవ రూపంలో ఉన్నాడని చెప్తావా? ప్రెసెంట్ అయితే మానవ రూపంలో ఉన్నాడు. నేను మానవరుగా పుట్టాను కాబట్టి తను కూడా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన నీ దగ్గరకు వచ్చి నీ వేళనే మాట్లాడుతూ నిన్నే పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు చేసుకుంటావా ఆయననే? అది తర్వాత డిస్కషన్. ఇప్పుడు పెళ్లి టాపిక్ అనేది లేదు నీ మైండ్ లో? లేదు, ఓన్లీ టెంపుల్ మాత్రమే. మీ అందరి నుంచి నేను ఏంటంటే కనుక జనాల నుంచి ఒక్కటే కోరుకుంటా, మీ అందరు అక్కడికి వెళ్ళి ఆయనకి పూజలు చేయాలని మాత్రం నేను ఆశించేది.